హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పిల్లల హెల్త్కి అలానే బోన్ హెల్త్కి చాలా మంచిది ఈ రాగి పౌడర్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. మీరు హాఫ్ కేజీ అయినా తీసుకోవచ్చు, కేజీ అయినా తీసుకోవచ్చు. కానీ రాగుల్ని మంచి క్వాలిటీ ఇచ్చే షాప్లో అయితే కొనుక్కోండి. తర్వాత క్లీన్గా వాష్ చేసుకోండి. ఆల్మోస్ట్ 7 to 8 టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసుకోవాలి. రాగుల్లో చాలా ఎక్కువ డస్ట్ ఉంటుందండి, అలానే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఫస్ట్ అయితే రాగుల్ని గాలించుకోండి. పెద్దవాళ్ళు గాలిస్తూ ఉంటారు కదా, ఆ చిన్న చిన్న రాళ్ళన్నీ తీసేసాక నీట్గా వాష్ చేసుకోండి. వాటర్ అనేవి ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు రాగుల్ని వాష్ చేసుకోవాలి. మీరు రాగుల్ని ఈవినింగ్ వాష్ చేసుకున్నారనుకోండి, నైట్ అంతా అలా వాటర్లో వేసి వదిలేయండి. నెక్స్ట్ డే ఒక కాటన్ క్లాత్లో రాగుల్ని వేసేసి వితౌట్ వాటర్ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా మూటలా చేసి గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఇంకొక నైట్ అలానే వదిలేయాలి. అప్పుడు మనకి చిన్న చిన్న స్ప్రౌట్స్ వస్తాయి, మొలకలు వస్తాయి. అలా మొలకలు వచ్చే రాగి పౌడర్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ని బేబీకి అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రాగులు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే ఇది కూడా. సో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యాక మొత్తం చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్నాక మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. లేదు మేము ఎక్కువ అమౌంట్ ప్రిపేర్ చేసుకున్నామంటే మీరు మిల్క్ అయినా ఇచ్చుకోవచ్చు. పర్సనల్గా నేనేంటంటే మిల్లులో అన్నీ చేస్తుంటారు కదా, అన్నీ మిక్స్ అయిపోతాయి. అందుకని చెప్పి నేను ఇంట్లోనే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత జల్లించుకునే దాంతో జల్లించుకుంటే ఏమన్నా ఎక్స్ట్రాస్ ఏమన్నా పెద్ద పెద్దవి ఉన్నా అవి పక్కకు వచ్చేస్తాయి. పౌడర్ అనేది కిందకు వచ్చేస్తుంది. అదొక 1 hour అలా ఆరపెట్టేసుకోండి. వేడివేడిది స్టోర్ చేయకూడదు కాబట్టి. తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో పౌడర్ అనేది స్టోర్ చేసుకోండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోండి. 1 to 2 tablespoons పౌడర్ యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకున్నాక అప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోండి. మీ పిల్లలు ఏ కన్సిస్టెన్సీలో తినగలుగుతారో మీకు తెలుస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వరకు కుక్ చేసుకోండి. ఈ ఒక్క పౌడర్ ఉంటే మనం చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది కూడా. ఈ రాగి పౌడర్లో హై కాల్షియం, ఐరన్ ఉండటం వల్ల బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది. హై ఫైబర్ ఉండడం వల్ల పిల్లలకి ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.